4వ వచనం నుండి, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయనో వాడు దేవునికి శత్రువగును. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈరోజు చాలా మంది జీవితాల్లో లోకముతో స్నేహము చేస్తున్నారు. దేవునితో సహవాసం చేయాల్సిన ఆత్మీయులు, దేవునితో స్నేహము చేయవలసినటువంటి విశ్వాసులు ఈరోజు దేవుని మందిరానికి రావడానికి వస్తున్నారు గాని, వినుటకు మటుకు దేవుని వాక్యాన్ని వింటున్నారు గాని, తిరిగి వెళ్ళి లోకముతో ఎక్కువగా స్నేహము చేస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లోకముతో స్నేహం చేస్తున్నారా? అయితే మీరేం చేస్తున్నారో తెలుసా? నాతో వైరాన్ని పొందుకుంటున్నారు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. అది బహు భయంకరము. ఈ లోక స్నేహము, దేవునితో వైరము చాలా మంది జీవితాల్లో ఏదో భోగేచ్ఛలు కలిగి ఉండాలని, ఏదో సుఖాన్ని అనుభవించాలని, ఏదో సౌఖ్యాన్ని అనుభవించాలని, ఏదో శ్రేష్టమైన వాటిని కలిగి ఉండాలని ఈ లోకంలో నలుగురు మనము చాలా గొప్పవాళ్ళం అనుకోవాలని, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నామని అనుకోవాలని, మరి వారి కోసమో వీరి కోసమో అనేకమైనవి కోరుకునే విధంగా ఉన్నారు. చూడండి, ఏ క్షణమైనా కూడా ఈ లోకంలో మనం గతించిపోతాం. అది ఏ క్షణమో మనకు తెలీదు. మన జననము కూడా డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసిన డేట్ వేరుంటుంది, మనము జన్మించినటువంటి సమయం వేరుగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా డాక్టర్స్ కూడా ఏమీ చెప్పలేరు మనం ఎప్పుడు ఈ లోకానికి వస్తాము అనేది కూడా. అది దేవుని నిర్ణయం చొప్పునే మనం ఈ లోకానికి వస్తాం. అలాగనే మరణించేటప్పుడు కూడా ఏ ఒక్కరూ చెప్పలేరు. కన్న తల్లి కూడా చెప్పలేదు ఏ రోజున నువ్వు మరణిస్తావనేది. కానీ ఈ లోకంలో మనం జీవించేంత వరకు ఎంత తపన, ఏదో పొందుకోవాలని, వేటినో ఆశించి, ఎంతో భయంకరమైన వాటిని కూడబెట్టుకోవాలనే ఆశ కలిగి, ఈ లోకంలో ఏదో ఉన్నతమైనటువంటి స్థితి గతిని కలిగి ఉండాలని ఎంతగానో పోరాడద్ది, అడియాశలు కలిగి జీవిస్తావు. కానీ నీ జీవితంలో మరణించిన తర్వాత ఏదన్నా నీ ఇంట్లో నుంచి నీతో పాటు వస్తుందా? ఏదైనా నువ్వెంతగా ప్రేమించి కొన్న వస్తువు కానీ, నువ్వెంతగానో శ్రమించి కొన్నటువంటి వస్తువు కానీ, నువ్వెంతగానో ఆశించి ఎంతగానో విగ్రహంగా పెట్టుకున్న మనుషులు కానీ చనిపోయిన తర్వాత నీతో పాటు వస్తాయా?